ప్రేమ స్వరూపుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. తిరిగి మరి యొక్క సంఘారాధనలో మనందరము ఈ విధముగా పాలు పంపులు పంచుకోవడానికి దేవుడు చూపినటువంటి కృప నిమిత్తమై దేవునికి వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. హల్లెలూయా. ప్రారంభంతో ఈ యొక్క సంఘారాధన మనము ప్రారంభించుకుందాం, ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన ప్రభువా, నీకే వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీ కృపను కాపుదలను సంరక్షణ తండ్రి మాతో మీరుంచి మరి యొక్క శుక్రవార ఆరాధనలో ప్రభువా ఈ విధముగా తండ్రి ప్రభువా మా సంఘ సభ్యులను తండ్రి కలుసుకోవడానికి తండ్రి మీరు చూపిన కృప నిమిత్తమైన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ప్రస్తుత పరిస్థితుల్లో తండ్రి మరి సంఘముగా తండ్రి ప్రభా మేమందరం కూడుకోలేని పరిస్థితి ప్రభా. మరి ఈ విధముగా తండ్రి ప్రభా తండ్రి యూట్యూబ్ ద్వారా ప్రభా మరి తండ్రి ప్రభా మీరందరినీ కలవడానికి తండ్రి మీ మాటలు వినిపించడానికి తండ్రి మీరు చూపిస్తున్న కృప నిమిత్తమైన నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నీకే స్తోత్రములు తండ్రి, మరి ఆరాధన తండ్రి ప్రభా నీకు అప్పగిస్తున్నాను ప్రభా. పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి, వాక్యం ద్వారా మీరు మహిమ పొందండి. వాక్యం ద్వారా తండ్రి నీ బిడ్డలతో మీరు మాట్లాడమని కోరుచున్నా ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. ఆది నుంచి అంతం వరకు ప్రభా నీ యొక్క అధ్యక్షతలో నీ ఏలుబడిలో నీ నా మహిమార్థమై శ్రేష్టంగా జరిగించుకోనమని మా ప్రభువును నీ ప్రియకుమారైన యేసు క్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పాట పాడుకునే దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరుద్దాం. కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక అనేటువంటి పాటను పాడి దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరుద్దాం. కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక, కలుగునున్నతమైన ఘన స్థలములందున ఇలకు సమాధానం నరులకయన దయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తిగ పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము, మహిమ పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచ్చుచున్నాము. ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా, లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోయుచు పోవు యేసు రక్షక, వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు, పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నామిప్పుడు. ఈ దినమునకై ఏర్పాటు చెప్పినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. 27వ దావీదు కీర్తన ఉదయ చదివి వినిపిస్తారు. 27వ దావీదు కీర్తన.
యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు తొత్రిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుండును. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింప కోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసెదను. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు తెరను. నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణ కర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడవకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయుము. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగరకు వారును నా మీదికి లేచిన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకుము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును. పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడబోతున్నటువంటి వాక్య భాగము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 15వ వచనం వరకు ఈ దినమున ధ్యానిద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 15వ వచనం వరకు. మరి యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రాముఖ్యముగా శోధన గురించి ఇక్కడ ప్రస్తావన అనేది మనం చూస్తుంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతోమంది కూడా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి పరిస్థితిని చూసి భయపడేవారిగా ఉంటున్నారు. మరి ఈ పరిస్థితిని ఎదుర్కోవటంలో వారు తమ విశ్వాసమును కోల్పోతున్నారు. తమ ఓర్పును కొనసాగించలేనటువంటి పరిస్థితిలో వారి జీవితము ఉంటున్నది. మరి యాకోబు పత్రికలో మనం గమనించినట్లయితే భక్తుడైనటువంటి యాకోబు యేసుక్రీస్తు యొక్క భౌతికమైనటువంటి సహోదరునిగా ఆయన ఉంటూ ఉన్నాడు. మరి ఈయన అన్ని దేశమందు చెదిరి ఉన్నటువంటి 12 గోత్రముల వారికి వ్రాసినట్లుగా మనం ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మరి 2 నుంచి 15 వచనం వరకు చూస్తే 4 ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనం ఇక్కడ చూడగలము. మొట్టమొదటిది 2 నుంచి 3 వచనాలు చూస్తే పరీక్షలలో ఆనందాన్ని మనము ఏ విధముగా కలిగి ఉండాలో ఆ యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. 4వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం గమనిస్తే పరీక్ష ద్వారా పరిణితి చెందడం ఎలాగో మనము నేర్చుకోవడం ఇక్కడ మనం తెలుసుకుంటాం. 9 నుంచి 12వ వచనం వరకు చూస్తే పరీక్షలో బలముగా మనం ఏ విధంగా ఉండాలో నేర్చుకుంటాం. మరి 13 నుంచి 15 వరకు మనం గమనించినట్లయితే మానవులు పాపం అనేది ఎందుకు వారి జీవితాలలో ఏ విధముగా వస్తుందో మనము తెలుసుకుంటాం. ఈ యొక్క 4 ప్రాముఖ్యమైన అంశాలను ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ధ్యానిద్దాం. ప్రతి మానవుని జీవితంలో కూడా దేవుని యొక్క ఉద్దేశములో వారి జీవితంలో శోధన అనేది వారి జీవితమును విశ్వాసయాత్రలో బలపరచడానికి ఉపయోగపడుతుంది. దేవుని కోణంలో మనం ఆలోచిస్తే అది వారి యొక్క విశ్వాసమును బలపరుస్తుంది. వారికి విశ్వాసయాత్రలో
ఇంకను అధికమైనటువంటి ఆనందంతో ముందుకు వెళ్ళడానికి సహాయకారిగా ఉంటుంది. మరి సాతాను యొక్క కోణంలో మనం గమనించినట్లయితే విశ్వాసి తను వెళుతున్న విశ్వాస యాత్రను అడ్డుకోవడానికి శోధనను వాడు తీసుకొని వస్తాడు. దాని ద్వారా ఆ వ్యక్తి జీవితమును, విశ్వాస జీవితమును బలహీనపరచడానికి సాతానుడు ప్రయత్నిస్తాడు. కనుక విశ్వాస యాత్రలో వెళుతున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా తన్ను తాను జాగ్రత్తగా తన విశ్వాస జీవితమును కాపాడుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అందుకనే యాకోబు భక్తుడు మరి శోధనలు వచ్చినప్పుడు మరి ఆ విశ్వాసంలో కలుగు పరీక్షలో మనము సంతోషముతో లేక ఆనందముతో ఉండవలసిందిగా ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాడు. మరి ఇక వాక్య భాగంలోకి వెళ్లే ముందుగా ఒక చిన్న కథను మనము చెప్పుకుందాం. ఒక గ్రామంలో 2 కప్పలు స్నేహం కలిగి ఉన్నాయి. ఇరువురు కప్పలు, 2 కప్పలు కూడా చాలా మంచి స్నేహాన్ని కలిగి ఉన్నాయి. ఒకరోజు ఆ 2 కూడా వెళుతూ ఉన్న సందర్భంలో ఒక చిన్న హోటల్ దగ్గర వారికి ఒక బకెట్ లాంటిది కనపడింది. దానిలో ఏమున్నదేమో, దానిలో అవి ఆహారం కొరకు దానిలోకి 2 కూడా జంప్ చేసినాయి. మరి ఆ బకెట్లో బాగా చిక్కనటువంటి మజ్జిగ ఆ బకెట్లో ఉంటాం. మరి ఆ 2 కూడా అవి పైకి వెళ్ళే మార్గం లేక ఈదుకుంటూ కూడా తమ జీవితమును మీన్స్ మన ప్రాణమును కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దానిలో ఒకటిది లావుగా ఉన్నటువంటి కప్ప, రెండవది సన్నగా ఉన్నటువంటి కప్ప. మరి 2 కూడా ఈదుతూనే ఉన్నాయి, బయటకు వెళ్ళే మార్గం కనిపించడం లేదు. మరి పెద్ద కప్ప ఉండి, నేను ఇంకా ఏదలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను, నేను ఇంకా దీనిని విడిచిపెట్టేస్తాను, నా ప్రాణం పోయినా నాకు అభ్యంతరం లేదని అది మాట్లాడుతున్నప్పుడు ఆ సన్నగా ఉన్నటువంటి కప్ప ఏమంటుందంటే, లేదు మన ప్రయత్నం మనం చేద్దాము, ఎవరైనా వస్తారేమో, ఎవరైనా వచ్చి దీనిని తీసినప్పుడు అట్లీస్ట్ దాన్ని మనం ఒలికించినప్పుడు మనం బయటికి వెళ్ళవచ్చు అనేసేటువంటి మాటను ఆ యొక్క లావుగా ఉన్న కప్పకు చెప్పింది. మన ప్రయత్నం మనం చేద్దాం, మన తుది శ్వాస ఉన్నంత వరకు కూడా దీనిని జయించడానికి ఓర్పుతో మనము ముందుకు వెళదాం అనేటువంటి మాటను ఆ సన్న కప్ప లావు కప్పకు చెప్పినప్పుడు ప్రయత్నించాయి 2 కూడా. చాలాసేపు ప్రయత్నించాయి. చీకటి పడేటువంటి సమయం వచ్చింది, అయినా కూడా ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి 2 కూడా. చివరికి లావు కప్ప తను ఆ యొక్క ఈదటము చేతగాక తను నేను ఇంకా మానివేస్తాను, నాకు ప్రాణం పోయినా పర్లేదని చెప్పేసి అది గివప్ చేసేసింది, తన ప్రయత్నమును విడిచిపెట్టేసింది. తద్వారా అది తన ప్రాణమును కోల్పోయింది. మరి సన్నకప్ప తన మిత్రుడు ఆ విధముగా ఓర్పును విడిచిపెట్టి తను చనిపోయినటువంటి పరిస్థితి చాలా బాధ కలిగించింది. తను ఎట్లయినా ప్రయత్నించాలని ఓర్పుతో ఇంకను కూడా తనకు లేనటువంటి శక్తినంతా కూడా కూడగట్టుకొని అది ఈదటం ప్రారంభించింది. అది ఈదగా కొద్ది సమయానికి దాని కాలుకి గట్టి పదార్థము తగిలింది. ఎప్పుడైతే గట్టి పదార్థం తగిలిందో వెంటనే ఆ పదార్థం మీదకి వెళ్ళింది. ఏం జరిగిందంటే, ఇది ఈదగా ఆ మజ్జిగలో వెన్న తయారై వెన్నక గుండలాగా చిక్కగా అది అక్కడ ఉన్నది. దాని మీదకి వెక్కి అది జంప్ చేసి బయటకు వచ్చింది. మరి ఈ కథను మనం గమనించినట్లయితే, వారు పడినటువంటి ఆ యొక్క మజ్జిగ ఉన్నటువంటి బకెట ఒక శోధనగా 2 తీసుకున్నట్టయితే అవి ఓర్పుతో ఈ 2 కూడా ప్రయత్నించాయి. ఒకటి తన ఓర్పును కోల్పోయి ఎప్పుడైతే గివప్ చేసిందో తన ప్రాణమును కోల్పోయింది. మరి రెండవది చివరి వరకు కూడా ఫలితమును ఆశించి ఆ యొక్క శోధనలో కూడా తన ఓర్పును కొనసాగిస్తూ ఎప్పుడైతే అది ఈదుకుంటూ ఉందో దానికి జయమును పొందుకుంది. మానవుని జీవితంలో కూడా పరీక్ష అనేది విశ్వాసం యొక్క ప్రమాణమును లేక విశ్వాసం యొక్క బలమును వారి జీవితంలో ఏ విధంగా ఉందో తెలియచేస్తుంది. మరొక ఉదాహరణ గమనించినట్లయితే, ఒక చెట్టు గాలివానను బట్టి దాని యొక్క
బలము తెలుస్తుంది. అదే బలహీనముగా ఉంటే ఆ గాలివనలు అది విరిగిపోతుంది. విశ్వాస యాత్రలో కూడా ప్రతి మానవుని జీవితము కూడా వారి విశ్వాస పరిమాణము ఏ విధంగా ఉందో, ఆ విశ్వాస బలము ఏ విధంగా ఉందో పరీక్షల ద్వారా లేక శోధనలు ఎదుర్కొన్న సమయంలో అది బయటకు పడుతుంది. అది బలమైన విశ్వాసం ఉందా, బలహీనమైనటువంటి విశ్వాసం ఉందో అది తెలుస్తుంది. మరి ఆ విధముగా ముందుకు వెళ్ళడానికి ప్రతి విశ్వాస జీవితంలో కూడా శోధన అనేది ఎదుర్కోవడానికి చాలా సంసిద్ధత అనేది కావాలి, ఓర్పు అనేది కావాలి. మొట్టమొదటిగా భక్తుడు ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహదానమంది మని ఎంచుకొనడి. విశ్వాసమునకు పరీక్ష కలుగుతుంది. ఆ పరీక్షలో మీరు ఉన్నప్పుడు దాన్ని మహదానందముగా ఎంచుకోవాలి. ఆ పరీక్షలో ఒక శోధన అనేది మీ జీవితంలో వచ్చినప్పుడు మీరు దానిని మహదానందంగా ఎంచుకొని ఉండాలి. అంటే శోధనలో విశ్వాసి తను బలహీనపరచబడకుండా ఉండాలంటే ఆ శోధనను ఎదుర్కోవడానికి పరిపూర్ణమైనటువంటి సంసిద్ధత తన జీవితంలో ఎంచుకోవాలి. ఆ శోధన వచ్చినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే నిరాశ నిస్పృహ అనేది వస్తుంది, బాధపడటం ఉంటుంది వాళ్ళ జీవితంలో. మరి బైబిల్ ఏం చెప్తుందంటే శోధన వచ్చినప్పుడు ఆ పరీక్షలు నీ విశ్వాసమునకు పరీక్ష ఎదురైనప్పుడు నీవు దాన్ని ఆనందముగా స్వీకరించాలి, ఆనందముగా ఉండాలి. ఆనందంతో ఉన్నప్పుడు నీకు ఇంక నీ జీవితంలో బలము పెరుగుతుంది. ఎందుకు ఆ విధముగా ఉంటుందంటే మన శోధన వచ్చినప్పుడు మనము ఆ విధంగా సంతోషంగా ఉన్నప్పుడు మన జీవితంలో సంపూర్ణులుగా మనం తయారవుతాం. పరిపూర్ణత అనేది మన జీవితంలో వస్తుంది. ఎటువంటి శోధన వచ్చినా కూడా ఎదుర్కొనేటువంటి శక్తి మన జీవితంలో వస్తుంది. ఒక శోధన వచ్చినప్పుడు దాన్ని జయించారంటే రెండవ దాన్ని కూడా జయించడానికి మీలో సంసిద్ధత అనేది వస్తుంది. దాన్ని జయించడానికి బలమైన విశ్వాసం మీ జీవితంలో ఉంటుంది. మరి సాతానుడు ఎప్పుడు కూడా ఆ విశ్వాస జీవితమును అరికట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కనుక మరి వానిని జయించాలంటే విశ్వాసముతో దేవుని యొక్క మాటను ఎందుకు పుచ్చుకొని మనం ముందుకు వెళ్ళాలి. తర్వాత వచ్చి చూస్తే మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో కొదులేని వారిని అన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మరి ఇక పరీక్షలలో శోధనలో వెళ్తున్నప్పుడు ఓర్పు తన క్రియను కొనసాగించాలని భక్తుడు సెలవిస్తున్నాడు. మరి లూకాసు వార్త 8వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూసినట్లయితే, లూకాసు వార్త 8వ అధ్యాయము 13వ వచనము, రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవారు కానీ వారు వేరులేందన కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. విత్తువాని యొక్క ఉపమానంలో మనము ఈ యొక్క మాటను మనం చూస్తూ ఉన్నాం. రాతి నేల పడినటువంటి విత్తనము, చాలామంది విశ్వాస జీవితంలో మరి రాతి నేలను పడినటువంటి విత్తనముగా వారి జీవితాలు ఉంటాయి. వారు విన్నప్పుడు వాక్యాన్ని సంతోషంగా అంగీకరిస్తారు. వాక్యములో ఎదగాలనేటువంటి ఆనందము వారి జీవితంలో ఉంటుంది. మరి ఎప్పుడు వారు పక్కకు తొలుగుతున్నారంటే శోధన కాలం వచ్చినప్పుడు, అంటే ఆ వేరనేది లోతుగా వెళ్ళలేనటువంటి పరిస్థితి వలన ఆ శోధన కాలం వచ్చినప్పుడు వారు ఏమైపోతున్నారంటే తొలగిపోతూ ఉన్నారు. దే వర్ అనేబుల్ టు స్టేబుల్గా ఉండడాన్ని వారు కోల్పోతున్నారు. ఎందుకంటే వారి యొక్క హృదయము రాతి నేలగా ఉండటం, అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసము లేకపోవడం వలన ఆ పరిస్థితి వచ్చినప్పుడు పరిస్థితిని జయించేటువంటి బలము లేక వారు తొలగిపోతున్నారు. అనేక మంది జీవితాలలో కూడా ఇది జరుగుతూ ఉన్నది. కనుక శోధన వచ్చినప్పుడు అది విశ్వాసం యొక్క పరీక్షని ఎరిగి ఆ విశ్వాసమును పెంపొందింపు చేయడానికి, ఆ శోధనను జయించడానికి సంతోషముతో ఓర్పుతో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరత ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రస్తుతమైన కాలంలో కూడా ఎంతోమంది కూడా వారు చాలా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. దేవుడు నీ చెంత ఉన్నప్పుడు, దేవుడితో నీకు సత్సంబంధం ఉన్నప్పుడు ఎటువంటి పరీక్షనైనా కూడా శోధనైనా కూడా నీవు అవలీలగా జయించగలవు.
కేవలం నువ్వు చేయాల్సింది ఆ పరిస్థితిలో నీవు సంతోషించడం నేర్చుకోవాలి. ఆ పరిస్థితిలో నీవు ఒక ఓర్పును నీవు ప్రదర్శించాలి. మరి ఆ సన్నకప్ప కూడా తన పరిస్థితిలో తన ఓర్పును కొనసాగించింది, తన ప్రయత్నాన్ని కొనసాగించింది, తన శక్తిని కూడగట్టుకుంది. అది ఎదురునే ఉన్నది, చివరకు జయాన్ని పొందుకుంది. మరి విశ్వాస జీవితంలో కూడా ఈ శోధన వచ్చినప్పుడు సంతోషంతో దాన్ని యాక్సెప్ట్ చేయాలి, సంతోషంతో ఉండాలి. ఎందుకు సంతోషంతో ఉండాలంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక. దేవుడు సమస్తమును, చివరికి మరణమును కూడా ఆయన జయించాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆ పునరుద్ధాన శక్తి నీకు ఇచ్చి ఉన్నాడు కనుక ఎటువంటి శోధన వచ్చినా కూడా క్రీస్తు నీ చెందుతున్నాడు అన్న సత్యాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఆనందంతో దాన్ని స్వీకరించాలి. ఆ పరిస్థితిని మార్చగలిగినటువంటి క్రీస్తు నీతో ఉన్నాడు కనుక సంతోషముతో, ఓర్పుతో నీ క్రియను నీవు కొనసాగించాలి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చూద్దాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధనల చేత ప్రస్తుత కాలం కొంచెం దుఃఖము కలిగినా కూడా ఎప్పుడైతే ఆ శోధనతో నిలబడతారో, ఆ విశ్వాసం బలముగా కాపాడుకుంటారో, మీరు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును, మహిమయు, ఘనతకు కారణమవుతారు. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చూపిస్తూ ఉన్నారు. సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతున్నది కదా. బంగారం అనేది అగ్ని పరీక్ష వలన శుద్ధీకరింపబడుతుంది. దానిలో ఉన్న మలినమంతా కూడా అగ్ని పరీక్ష వలన తొలగిపోయి దానిలో ప్రశస్తత అనేది పెంపొందింప చేసుకుంటుంది, దాని నాణ్యత పెరుగుతుంది. అదే విధముగా శోధన నీ జీవితంలో వచ్చినప్పుడు నీ విశ్వాస యాత్ర యొక్క, నీ విశ్వాస జీవితం యొక్క నాణ్యత పెరుగుతుంది. విశ్వాస జీవితంలో బలము నీకు పెరుగుతుంది. ఆ శోధన ద్వారా బంగారం అనేది అగ్నిలో కాల్చబడినప్పుడు ఆ అగ్నికి ఉన్నటువంటి దాని వలన అది కరిగిపోవచ్చు, కానీ దానిలో కల్మషమంతా కూడా, దానిలో ఉన్నటువంటి మలినమంతా కూడా తొలగించబడి ప్రశస్తముగా తయారవుతుంది. విశ్వాస జీవితంలో కూడా అదే విధంగా శోధన అనేది వచ్చినప్పుడు, ఆ శ్రమను ఎదుర్కొన్నప్పుడు, పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు నీవు బలముగా తయారవుతావు. నీలో ఉన్న ప్రతి బలహీనత కూడా తొలగింపబడి ఇంకను కూడా నీవు బలముగా తయారవుతావు. నీలో విశ్వాస పరిమాణం పెరుగుతుంది, నాణ్యత పెరుగుతుంది. విశ్వాస యాత్రలో వెళుతున్న నీ జీవితంలో నాణ్యత అనేది పెరుగుతున్నది. మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతకు కారణమగును. మన విశ్వాసం యొక్క పరిణితి చెందినటువంటి విధానము, ఈ శోధన ద్వారా మనము నాణ్యతను పెంచుకున్న విధానము మనకు పరీక్షకు నిలిచినప్పుడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును, మహిమయు, ఘనతకు కారణమవుతుంది. ఎంతగా విశ్వాసం బలపడితే అంతగా క్రీస్తు సారూప్యంలోని మనము మార్చబడతాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీ జీవితంలో శోధనలు, ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు సంతోషంతో దాన్ని అంగీకరించడానికి ప్రయత్నించాలి, సంతోషంతో దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి, ఓర్పుతో దాన్ని కొనసాగించాలి. ఎందుకంటే దీని ద్వారా నీ జీవితంలో నీవు బలాన్ని పొందుకుంటున్నావు, విశ్వాసం యొక్క నాణ్యతను నీవు పెంచుకుంటున్నావు, విశ్వాసమును బలపరుచుకుంటున్నావు. నీ విశ్వాస జీవితంలో పరిపక్వత అనేది నీవు తీసుకుని రాగలుగుతూ ఉన్నావు. ముందు వచనంలో మనం చూసినట్టయితే, మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానము కదులుగా ఉండేలా అతడు దేవుని అడగవలెను. మరి ఈ విషయంలో ఇంకా నువ్వు బలముగా ముందుకు వెళ్ళే విషయంలో దేవుని యొక్క జ్ఞానము అవసరమైతే దేవుని నీవు అడగాలి. ఎప్పుడైతే ఈ యొక్క ఓర్పులో నువ్వు కొనసాగింపు లేకుండా ఉన్నావో దేవుని ఆశ్రయించాలి. దేవుని భయభక్తులు కలిగిట జ్ఞానమునకు మూలము.
ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన అడగాలి. ఆయన ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే నీకు జ్ఞానం కొలువుగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు అడుగుతావో దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన ఎవరిని కూడా గద్దించకుండా అందరికీ ధారాళముగా దయచేస్తాడు. అందరికి కూడా ధారాళంగా దయచేస్తాడు. కొంతమంది జీవితాలలో ఈ ఓర్పు అనేది సాధ్యము కాదు, ఓర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. ప్రస్తుత కాలంలో కూడా అనేక మంది ఆ ఓర్పును కోల్పోతూ ఉన్నారు. మరి ఓర్పును కోల్పోతున్న సమయంలో వారు దేవుని ఆశ్రయించాలి. దేవుని జ్ఞానం కొరకు ఆయన ఆశ్రయించి ఆయన జ్ఞానాన్ని పొందుకోవాలి. ఎప్పుడైతే అడుగుతారో దేవుడి జ్ఞానాన్ని పరిపూర్ణంగా చేస్తాడు. ఎందుకంటే ఏ విధముగా జయించాలో దేవుని యొక్క జ్ఞానం నీకు నేర్పిస్తుంది. ఏ విధముగా శోధన దాటాలో, ఏ విధంగా శోధనలో బలముగా ఉండాలో, ఓర్పును కొనసాగించాలో దేవుని యొక్క మాట నేర్పిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయడానికి శ్రమలందు అతిశయపడదుము. శ్రమలో వచ్చినప్పుడు శ్రమ ద్వారా ఓర్పు వస్తుంది. ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయడానికి శ్రమలందు అతిశయపడాలి. మరి శ్రమ వచ్చింది, నువ్వు ఈ శ్రమ ద్వారా ఓర్పును నేర్చుకోవాలి. నువ్వు ఓర్పు ద్వారా పరీక్షను మీరు జయించాలి. ఆ పరీక్ష ద్వారా నీకు నిరీక్షణ, క్రీస్తు రాకడలో నువ్వు బలవంతంగా ఉంటున్నావు. ఆయన రాకడలో మెప్పును పొందేటువంటి అవకాశం నీ జీవితంలో ఉంటుంది. కనుక శ్రమలందు అతిశయపడటం నేర్చుకోవాలి. మరి ఈ శ్రమలో నీకు ఓర్పు అనేది రాలేకపోతే దేవుడిని ఆశ్రయించాలి. దేవుని జ్ఞానమును నువ్వు ఆశ్రయించాలి. దేవుని యొక్క జ్ఞానము అందరికీ ఆయన దయచేస్తాడు. ఎవరిని కూడా గద్దించకుండా ఆయన దయచేస్తాడు అనేటువంటి దేవుని యొక్క మాట ఇక్కడ మనకు సెలవిస్తుంది. ఆయన అందరి విషయంలో కూడా ఆయన అందరూ కూడా బలముగా ఉండాలి. పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి రాస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులో పరిపూర్ణత, పరిపక్వత పొందుకోవాలని ఆయన ఉద్దేశము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూద్దాం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. ప్రతి విశ్వాసి జీవితంలో ఉండవలసిన ముఖ్య ఉద్దేశం ఇక్కడ చెప్పబడుతున్నది. ప్రతి మనుషుడు కూడా క్రీస్తునందు సంపూర్ణునిగా చేయబడాలి. ఆయన ఎదుట నిలబడినప్పటికల్లా సంపూర్ణత అనేది ప్రతి ఒక్క విశ్వాసి కూడా పొందుకోవాలి. అది పౌలు భక్తుని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా సంఘములో కూడా మనము కూడా దేవుని ఎదుట పరిపూర్ణులుగా ఉండాలనేదే సంఘ కాపరుల యొక్క ఉద్దేశము. మీరందరూ కూడా బలముగా ఉండాలి, పరిపూర్ణతను మీరు పొందుకోవాలి, సంపూర్ణులుగా ఉండి ఆయన యొక్క రాకడలో ఆయన ఎదుట నీవు పరిపూర్ణతతో నిలబడాలనేది ముఖ్య ఉద్దేశము. అందుకని సమస్తమైన జ్ఞానంతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటిస్తూ ఉన్నాము. ప్రతి బోధకుని యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. అందరూ పరిపూర్ణులుగా ఉండాలి, సంపూర్ణతను పొందుకోవాలి. దేవుని యొక్క జ్ఞానమును బోధించబడుతున్నది సంఘములలో. దేవుని యొక్క వాక్యమును మీరు చదవడం ద్వారా, లేక దేవుని మాటలు మీరు వినటం ద్వారా దేవుని యందు మీరు బలం పొందుతున్నారు. ఆయనలో సంపూర్ణతలను మీరు నడిపించబడుతున్నారు. ప్రతి ఒక్క విశ్వాసి కూడా క్రీస్తు ఎదుట సంపూర్ణునిగా నిలబడాలన్నదే ప్రతి ఒక్క కాపరి ఉద్దేశము. ప్రతి విశ్వాసి కూడా ఆ విధంగా తయారవ్వాలి. విధముగా తయారవ్వాలంటే వారి జీవితంలో దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞానం పొందుకోవాలి. అందుకనే ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషిని బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాను పౌలు భక్తుడు చేస్తున్నాడు. కొలస్సీ సంఘానికి రాస్తున్నాడు. కొలస్సీ సంఘంలో ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి. ఆ పరిపూర్ణతలో పాలిభాగస్తులుగా ఉండాలి. క్రీస్తు ఎదుట వాళ్ళు సంపూర్ణులుగా నిలవబడాలి. అందుకని ఆయన బుద్ధి చెబుతున్నాడు దేవుని యొక్క వాక్యం ద్వారా. వాక్యంతో ఖండిస్తున్నాడు వారు చేస్తున్న పనులను. వారి యొక్క జీవితంలో ఏ విధంగా ఓర్పును తెచ్చుకోవాలో, లేక క్రీస్తులో ఏ విధంగా స్థిరంగా నిలబడాలో వాక్యము ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. వాక్యం ద్వారా బలపరుస్తూ ఉన్నాడు.
మరి దేవుని యొక్క జ్ఞానం నువ్వు ఆశ్రయించాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి. కనుక దేవుని నువ్వు ఆశ్రయించినప్పుడు దేవుడు దాన్ని ధారాళముగా నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ధారాళముగా అందరికీ తన జ్ఞానాన్ని దయచేస్తాడు. కానీ ఇక్కడ ఒక కండిషన్ అనేది ఉంది. అడుగువారు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగాలి. ద ఫస్ట్ కండిషన్, విశ్వాసముతో అడగాలి. విశ్వాసముతో అడిగితే అతడు పొందుకుంటాడు. సందేహంతో అడిగితే పొందుకోలేడు. అందుకని హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 6లో చూసినట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడేనుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడేనుట అసాధ్యం. సో విశ్వాసాన్ని పెంచుకోవాలి. మరి విశ్వాసం నిమిత్తం నీ జీవితంలో పరీక్ష వస్తున్నప్పుడు ఈ విశ్వాసం వద్దినటువంటి పరీక్షను ఎదుర్కోవడానికి నీవు ఇంకొను బలముగా ఓర్పుతో దాన్ని కొనసాగించాలి. కనుక విశ్వాసం నీవు పెంపొందింపు చేసుకోవాలి. దేవుని యొక్క జ్ఞానం ద్వారా, దేవుని మాట ద్వారా నువ్వు దాన్ని పొందుకోగలవు నీ జీవితంలో. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. మొదట ఆయన ఉన్నాడని నీవు తెలుసుకో, నమ్మాలి. రెండవది, తన్ను వెతుకు వారికి ఫలమును దయచేస్తాడని నమ్మవలెను కదా. నమ్మాలి. నమ్మకం లేకుండా నువ్వు ఎంతగా ప్రార్థించినా కూడా నీ జీవితంలో నీవు పొందుకోలేవు. నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు పొందుకున్నావని నువ్వు నమ్మాలి. ఆయన ఫలాన్ని ఇస్తాడని నమ్మాలి. మొదట ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన ఫలమును దయచేస్తాడని నమ్మాలి. ఎప్పుడైతే ఆ విధముగా నువ్వు దేవుని సన్నిధిలో అడుగుతావో నువ్వు తప్పక పొందుకుంటావు. ఒకవేళ నువ్వు సందేహంతో అడిగావనుకో, నీ జీవితంలో విమనస్సు వస్తున్న ఒక ఎగ్జాంపుల్ అక్కడ చూపిస్తున్నాడు యాకోబు భక్తుడు. ఏ విధమైన ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు? సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. నువ్వు జ్ఞానాన్ని అడగాలని నువ్వు ప్రార్థనలో కూర్చున్నావు. ఆ ప్రార్థనలో కూర్చున్నప్పుడు మళ్ళీ నీకు ఆ సందేహం అనేది వచ్చినప్పుడు పొందుకుంటానా పొందుకోనా అంటే అక్కడ ఏమొస్తుంది? ద్విమనస్సు అనేది ఉంటుంది అక్కడ వారి అంతరంగంలో ద్విమనస్సు, ఆ రెండు మధ్య పోరాటం జరుగుతుంది. మరి ఆ విధంగా సందేహంతో అడిగే వారి పరిస్థితి ఎట్లుంటుందంటే, ఎగిరిపడేటువంటి గాలి చేత రేగపడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలిను. సముద్రం అలా వస్తున్నప్పుడు గాలి చేత అలను ఆ గాలి వెళ్ళి తాకినప్పుడు ఊవెత్తున అల లెగిసి తిరిగి మళ్ళా పడిపోతుంది. ఎందుకంటే ఆ వస్తున్న అలను గాలి ఎదుర్కొన్నది కనుక, అడ్డగించింది కనుక అది లెగిచి కిందకి మరలా పడిపోతుంది. అంటే సందేహించేవాడి మనసులో అంతరంగంలో ద్విమనస్సు అనేది ఉండటం వలన తను అస్థిరుడుగా ఉంటున్నాడు. ద్విమనస్సు అనేది స్థిరత్వాన్ని లేకుండా చేస్తుంది. నువ్వు దేవుని అడుగుతున్న సందర్భంలో సందేహించావంటే నీలో స్థిరత్వం లేదు, పరిపూర్ణమైన విశ్వాసం లేదు. అవిశ్వాసంతో నీవు కూర్చొని అడుగుతున్నావు, అస్థిరుడిగా నీవు ఉంటున్నావు. కనుక నీవు ప్రభువు వలన ఏమైనా దొరుకుతుందని తలంచుకొనరాదు. నువ్వు సందేహించి ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానంలో కూర్చొని అడుగుతావో నీవు దీనిని కూడా పొందుకోలేవు. ఆయన ఉన్నాడని నీవు అడిగినప్పుడు ఆయన ఫలాన్ని దయచేస్తాడని నీవు ఎప్పుడైతే నమ్ముతావో నీ జీవితంలో కార్యం పొందుకుంటావు. సందేహించావంటే నీవు ఏది కూడా దేవుని వలన పొందుకోలేవు. ప్రభు వలన తనకు దొరుకునని తలంచుకొనరాదు. క్రీస్తునందు ప్రియమైన దేవుడా, ఏ విధముగా నీ జీవితం ఉన్నదో, ఏ విధముగా నీ జీవితం ఉన్నదో ఒకసారి నువ్వు ప్రశ్నించుకో. పరీక్షకు నీ జీవితం గురవుతున్నప్పుడు, నీ విశ్వాస యాత్రలో నీ యొక్క విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు నీవు వణికిపోతున్నావా? బలముగా, స్థిరముగా, సంతోషంతో దాన్ని ఎదుర్కొంటున్నావా? నీవు వణికిపోతున్నావంటే నీవు బలమైన విశ్వాసము లేనివాడవే, లేనిదానవే. కనుక సంతోషముతో
క్రీస్తును ఆశ్రయించి ఓర్పుతో పరీక్షలో జయమును పొందుకో. ఉదాహరణకు చూద్దాం. మన బిడ్డలందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు. మనం కూడా ఎగ్జామ్స్ రాసి ఈ స్థితికి మనం వచ్చాం. ఒక పరీక్షలో కూర్చున్నప్పుడు, ఆ పరీక్ష వచ్చి హాల్లో ఉన్నప్పుడు, పరీక్ష పేపర్ నీ చేతికి వచ్చినప్పుడు నీవు పరీక్షను ఓర్పుతో ధైర్యంతో నీవు దాన్ని రాయకుండా పరీక్ష పేపర్ చూసి నీవు వణికిపోతే ఏమవుతుంది? ఏమి కూడా నువ్వు రాయలేవు. ఏమి రాయలేవు. నువ్వు చదివి కూడా నీ జ్ఞాపకం రావు. తద్వారా ఏమవుతుంది? నీవు ఫెయిల్ అయిపోతావు. ఆ సబ్జెక్ట్లో నువ్వు ఫెయిల్ అయిపోతావు. విశ్వాస జీవితం కూడా అంతే. ఈ విశ్వాసం యొక్క పరిమాణమును పెంచడానికి, విశ్వాసం యొక్క నాణ్యతను పెంచడానికి, విశ్వాసంలో బలమును పెంచడానికి ఎప్పుడైతే నీ పరీక్ష వస్తుందో వణుకుతో నువ్వు దాన్ని కొనసాగించకూడదు. సంతోషంతో, ఓర్పుతో దానిలో నీవు జయాన్ని పొందుకోవాలి. వణుకుతే నీవు ఫెయిల్ అయిపోతావు. పరీక్షను చూసి నువ్వు భయపడిపోతే ఫెయిల్ అయిపోతావు. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఓడిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కనుకనే ఆయన వాక్యము ద్వారా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. పరిస్థితులను చూసి నువ్వు ఒడిగిపోతున్నావేమో, పరిస్థితులను చూసి నువ్వు భయపడుతూ ఉన్నావేమో, పరిస్థితిను అధిగమించినటువంటి క్రీస్తు ప్రభువు నువ్వు ఆశ్రయించు. సంతోషంతో ఈ పరిస్థితి నా జీవితంలో ఉన్నది, ఐఎమ్ హ్యాపీ, దీని ద్వారా దేవుడు నాకు బలాన్ని ఇస్తున్నాడు, దీని ద్వారా నా విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నాడు, నాలో విశ్వాస పరిమాణాన్ని పెంచుతున్నాడు, విశ్వాసం యొక్క నాణ్యతను నా జీవితంలో పెంచుతున్నాడు, దీన్ని నేను జయిస్తాను అనేటువంటి విశ్వాసముతో ఓర్పుతో నువ్వు ముందుకు వెళ్ళాలి. క్రీస్తుని గట్టిగా పట్టుకోవాలి. క్రీస్తు మాటను గట్టిగా పట్టుకోవాలి. ఓర్పుతో దాన్ని జయించే వరకు నువ్వు ముందుకు వెళ్ళాలి. జయించే వరకు ముందుకు వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సాతాను శోధించినప్పుడు, అపవాది శోధించినప్పుడు ఆయన ఓర్పుతో తన క్రియను కొనసాగించాడు. ఆయన మొట్టమొదట రాళ్ల రొట్టిగా చేసుకున్నప్పుడు ఆయన దాన్ని పారద్రోలలేదు. He waited for the time. సమయం గురించి వెయిట్ చేశాడు. ఓర్పుతో దాన్ని కొనసాగించాడు. అపవాదిని ఎదిరించాడు. జయాన్ని ఒక మాదిరిని ఆయన ఇచ్చాడు మన జీవితంలో. ఎందుకు నువ్వు వణుకుతున్నావు? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? క్రీస్తు నీ చెంత ఉన్నప్పుడు నీకు ఆయన సహాయం చేస్తాడు. నీ భర్తకు సహాయం చేస్తాడు, నీ బిడ్డలకు సహాయం చేస్తాడు, నీ కుటుంబము, నీ బంధువులు, నీ ఉద్యోగము, ప్రతి విషయంలో కూడా ఆయన సహాయం చేస్తాడు. ఎప్పుడంటే ఆయన ఫలము దయచేస్తాడని నువ్వు నమ్మినప్పుడు, విశ్వాసంతో ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు. ఎప్పుడైతే నీవు ద్విమనస్సుతో ఆయన సన్నిధిలో నీవు కూర్చుంటావో, ద్విమనస్సుతో నీవు ఆయన సన్నిధిలో ప్రార్థిస్తావో, నీవు ప్రభువు వలన ఏమి కూడా నువ్వు పొందుకుంటావని నువ్వు తలంచొద్దు. జ్ఞానం అవనేయండి, నువ్వు అడుగుతున్నటువంటి ఏదైనా అవసరత అవనండి, ప్రతి విషయంలో కూడా నీవు ప్రార్థించినప్పుడు పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థించు. సందేహం లేకుండా క్రీస్తు ప్రభువు సన్నిధిలో ప్రార్థించు. ఆయన ఉన్నాడని నువ్వు నమ్ము, ఆయన ఫలం దయచేస్తాడని నువ్వు విశ్వసించి నువ్వు ఆయన సన్నిధిలో అడుగు. తప్పక నీ జీవితంలో నువ్వు జయాన్ని పొందుకుంటావు. కీర్తన 119, కీర్తన 113 వచ్చిన ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 119, 113. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం. ఆయన ద్విమనస్సు కలిగిన వారిని ద్వేషిస్తున్నాడు. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా నీవు ఉండలేవు. నీ ఎప్పుడైతే ద్విమనస్సు ఉంటుందో ఆయన ద్వేషిస్తూ ఉన్నాడు. కనుక విశ్వాసమును పెంపొందింపు చేసుకో. ధర్మశాస్త్రము ప్రీతికరము. ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క మాట యందు నీవు ఆసక్తిని కలిగి ఉండు. దాన్ని నీ జీవితంలో గ్రహించు, దేవుని మాటను గ్రహించు. అది నీకు విశ్వాసమును పెంపొందించడానికి సాధనంగా ఉంటుంది. కనుక నీ ద్విమనస్సునది తొలగింపు చేస్తుంది. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుని యొక్క మాటను ఎంతగా మీరు మీ జీవితంలో గ్రహిస్తారో,
దేవుని యొక్క మాటను సరిగా మీరు ఎంతగా మీ జీవితంలో గ్రహిస్తారో అంతగా మీ జీవితంలో విశ్వాసం బలంగా ఉంటుంది. ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కొని నిలబడేటువంటి శక్తి ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుతం నాకున్న పరిస్థితి మీ అందరి జీవితాల్లో కూడా పరిస్థితి లేదు. గత 3 నెలలుగా ఉద్యోగం లేకుండా నేను ఉన్నాను. అయినప్పటికీ కూడా విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉన్నాను. ఈ పరీక్ష ద్వారా దేవుడు నా విశ్వాస జీవితం ఇంకా కూడా బలపరుస్తున్నాడని నమ్మకంతో, విశ్వాసంతో ఆయనను నేను కొనసాగుతున్నాను. పరిస్థితి ఏమైనప్పటికీ కూడా మనం నేర్చుకోవాలి. ఎన్నో పరీక్షలు మన జీవితంలో ఎదుర్కొంటూ ఈ స్థితికి దేవుడు మనల్ని నడిపించాడు. మరి ఈ స్థితిలో కూడా దేవుడు మనం ఉంచాడంటే మనకు ఒకటి నేర్పిస్తున్నాడు. ఒక పాఠమును, ఒక బలమైనటువంటి పాఠమును మనకు నేర్పిస్తున్నాడు. నీలో బలాన్ని ఆయన పెంచుతున్నాడు. ఇప్పుడు ఇంకను కూడా నా బాధ్యత పెరిగింది. మరి సంఘమును ప్రార్థన అవసరం నేను కోరాను. నా గురించి అందరూ ప్రార్థించారు. సహోదరులు ప్రార్థించారు, సంఘ సభ్యులు ప్రార్థించారు, సహోదరులు ప్రార్థించారు, అందరూ కూడా ప్రార్థించారు. దేవుడు చట్టమునే మార్చివేశాడు. 2 సంవత్సరాలు ఉన్న బ్యాన్ జనవరి నుంచి ఆ బ్యాన్ అనేది కొట్టివేయబడింది. నేను ధైర్యంగా తిరిగి మస్కట్లో ఉద్యోగం నేను చేయగలను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విశ్వాసముతో మనం ప్రార్థిస్తామో, సందేహం లేకుండా ప్రార్థిస్తామో, మనం జవాబును పొందుకుంటాం. నా గురించి ప్రార్థించిన మీ అందరికి కూడా దేవుడి నామములో మీ అందరికీ ఆశీర్వాదములు. దేవుడు ఇంకను కూడా మీ విశ్వాస జీవితంలో బలపరుస్తాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఒక విశ్వాసి అని మనం పిలువబడుతున్నాము. విశ్వాసి అని నువ్వు పిలువబడుతున్నావంటే బలమైన విశ్వాస జీవితం నీ జీవితంలో ఉండాలి. బలమైన విశ్వాస జీవితం నీ జీవితంలో లేకుండా నీ విశ్వాసవి కానే కాదు. సందేహంతో నీ విశ్వాసవి కానే కాదు. విశ్వాసములో స్థిరపరచబడాలి. అస్థిరుడిగా నీవు ఉండకూడదు. పరిస్థితులను మీరు చూడొద్దు. పరిస్థితులను అధిగమించేటువంటి క్రీస్తు నీ చెంత ఉన్నాడు. అధిగమిస్తున్నటువంటి నీ యొక్క విశ్వాస జీవితం నీకు తోడుగా ఉన్నాడు. క్రీస్తు ఎప్పుడైతే నీకు తోడుగా ఉంటాడో ఈ విశ్వాస జీవితంలో నిన్ను దాటించి నిన్ను బలవంతుని చేస్తాడు. కనుక నీవు ఎప్పుడున్నా కూడా విమర్శ లేకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించు. పరిపూర్ణ విశ్వాసంతో ఆయన సన్నిధిలో కూర్చో. సందేహం అనేది వస్తుందా, దేవుని యొక్క వాక్యమును ఆశ్రయించు, వాక్యమును ధ్యానించు, పఠించు. కొన్ని సందర్భాలలో మనం మానవ మాత్రం కనుక పరిస్థితులు మనం ముందు కనబడినప్పుడు మనము తడబడతాం. తడబడకుండా ఉండాలంటే వెంటనే దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకో. వెంటనే దేవుని యొక్క వాక్యమును మననం చేసుకో. యు ప్రొక్లెయిమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. పదే పదే దేవుని మాటను తలుచుకో. దేవుని యొక్క మాటను ఎప్పుడైతే ధ్యానిస్తావో అపనమ్మకము పారిపోతుంది నీ దగ్గర నుంచి. నమ్మకము, విశ్వాసం అనేది పెరుగుతుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుడు ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యము నీతో నీవు మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క వాక్యమును నీతో ప్రొక్లైమ్ చేస్తావో, నీతో మాట్లాడుతూ ఉంటావో అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది, విశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది, పరిస్థితిని దాటడానికి కావాల్సినటువంటి శక్తిని ఇస్తుంది. కనుక విశ్వాసంతో నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. తర్వాత వచ్చి చూస్తే, దీనుడైన సహోదరుడు తన కలిగిన ఉన్నత దశ అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తన కలిగిన దీన దశ యందు అతిశయింపవలెను. దీనుడైన సహోదరుడు తనకు ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అతిశయించాలి. ఉన్న పరిస్థితిని బట్టి అతిశయించడం నేర్చుకోవాలి. ధనవంతుడైన సహోదరుడు తనకు ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి ఆ దీన స్థితిని చూసి ఆయన తను నేర్చుకోవాలి. ఎందుకంటే తన వద్ద ఉన్న ఆస్తి తనను కాపాడలేదు. తన దగ్గర ఉన్న ఆస్తి తన జీవితంలో ఉన్నతముగా ముందుకు తీసుకుని వెళ్ళలేదు.
శోధనలో ఉన్నప్పుడు ఆస్తి, పరీక్షలో ఉన్నప్పుడు ఆస్తి అతన్ని కాపాడలేదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాడు. ఏదైనా ఇతడు గడ్డి పువ్వులే గతించిపోవును, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యం నశించును. అలాగనే ధనవంతుడు తన ప్రయత్నంలో వాడిపోవును. ఎంత ధనం ఉన్నా కూడా ఆ పరిస్థితి వచ్చినప్పుడు వారు దాన్ని ఏమీ దాటలేరు. ధనం వారిని దాటించలేదు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితిలో ఎంతోమంది ధనం ఉన్నవాళ్ళు, డాక్టర్ వృత్తుల్లో ఉన్నవాళ్ళు, ధనకులు, ఐశ్వర్యవంతులు కూడా ప్రాణాలను కోల్పోయారు. ఎందుకని? ధనం వారిని కాపాడలేదే, వారి విద్య వారిని కాపాడలేదే. కేవలము కాపాడేది తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, త్రియేక దేవుడు. మన జీవితంలో ఆయన మనల్ని కాపాడతాడు. ఆశ్రయించినప్పుడు ఆయన కాపాడతాడు. ధనము నిన్ను కాపాడదు, నీ విద్య నిన్ను కాపాడదు, నీకున్న పరపతి నీకు కాపాడదు, నీ పదవి నిన్ను కాపాడదు, ఏది కూడా నిన్ను కాపాడదు. అవన్నీ కూడా అంతలో కనబడి అంతలో మాయమైపెట్టి ఆవిరి వంటివి. నీ ప్రాణం అటువంటిదే, నీతో ఉన్న సమస్తమని కూడా అటువంటిదే. చెప్తున్నాడు, ఒక మంచి ఉదాహరణ చూపిస్తున్నాడు. సూర్యుడు ఉదయించి గడ్డి పువ్వులు గురించి చెప్తున్నాడు. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా పువ్వురాలను, దాని స్వరూప సౌందర్యము నశించు. ఉదయమున చూడగానే గడ్డి పువ్వు చాలా అందంగా కనబడుతుంది. ఆ సూర్యరశ్మిలో ఆ లేత కిరణాలు చాలా చక్కగా కనబడుతుంది. ఎప్పుడైతే ఎండ ఎదుగుతూ ఉంటుందో, ఎండ పెరుగుతుందో, మధ్యాహ్నం సమయం వచ్చేసరికి ఆ యొక్క ఎండ వేడిమికి, ఆ గాలికి ఆ పువ్వు యొక్క సౌందర్యం పోతుంది, మాడిపోతుంది, పువ్వు రాలిపోతుంది, సౌందర్యం పోతుంది. ధనవంతుడు కూడా అదే విధంగా తన ప్రయత్నంలో కూడా ఆయన వాడిపోతాడు. He cannot get the victory in that test. మన పరిస్థితి ఏందో మనం పరిశీలించుకోవాలి. నీకున్న పరిస్థితి ఏంటి ఈ జీవితంలో? ఉన్న దానిని బట్టి నువ్వు అతిశయపడుతున్నావేమో, దేవుని యందు అతిశయపడు. భౌతికపరమైన వాటి గురించి నువ్వు అతిశయపడవద్దు. నీకు ధనముంటే ధనముని గురించి నువ్వు అతిశయపడవద్దు. పదవి ఉంటే పదవి గురించి నువ్వు అతిశయపడవద్దు. గొప్ప విద్యావంతులైతే విద్యను చూసి నువ్వు అతిశయపడవద్దు. దేవునిని బట్టి నువ్వు అతిశయపడు. దేవుని మాటను బట్టి నువ్వు అతిశయపడు. దేవునిలో విశ్వాసంలో నువ్వు స్థిరముగా ఉన్నదాన్ని బట్టి నీవు అతిశయపడు. నీ యొక్క ఆత్మీయ స్థితిలో నీవు అతిశయపడు. భౌతికంగా ఉన్న స్థితిలో నువ్వు ఎప్పుడు కూడా అతిశయపడవద్దు. నాశనమునకు ముందుగా గర్వం అనేది నడుస్తుంది. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ధనమున్నదని గర్వంతో ఉన్న వాళ్ళందరూ కూడా వారు ఒక దినమున పడిపోతారు. వారు వాడిపోతారని దేవునికి మాట చదివిస్తుంది. వారు చే ప్రయత్నాలన్నీ కూడా వారు వాడిపోతారు. అది తాత్కాలికమైనది, శాశ్వతమైనది ఆత్మీయ బలము, ఆత్మీయ శక్తి, ఆత్మీయ జీవితము, క్రీస్తులో ఉన్నటువంటి జీవితము శాశ్వతమైనది. క్రీస్తులో ఉన్న జీవితము శాశ్వతమైనది. కనుక నీ జీవితంలో వచ్చే ప్రతి శోధనను కూడా, ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా నీవు నీ విశ్వాసంలో జరుగుతున్న పరీక్షని సంతోషంతో దాన్ని అంగీకరించు. సంతోషంతో దాన్ని ఎదుర్కొను, ఓర్పుతో దాన్ని కొనసాగించు. అప్పుడు నీ జీవితంలో పరిపూర్ణత వస్తుంది. ఎప్పుడైతే శోధన సహించేవాడు, 12వ వచనం చూస్తే, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తనను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. ప్రభు వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటము. శోధన సహించేవాడు ధన్యుడు. ఎంత గొప్ప మాట చూడు. శోధన సహించడం వలన ధన్యతను నీ జీవితంలో పొందుకొచ్చున్నావు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి ఇచ్చిన వాగ్దానము చేసిన జీవ కిరీటము. ప్రభు వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. ఎప్పుడైతే నీవు శోధనకు నీవు నిలిచి ఉంటావు, శోధన ఎదుర్కొంటావో, జయాన్ని పొందుకుంటావో, నీ జీవితంలో నీవు జీవ కిరీటాన్ని పొందుకుంటావు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. స్ముర్ణ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. శ్రమలు కలిగిన సందర్భములో నమ్మకముగా ఉండమని చెప్తున్నాడు. ఎప్పుడైతే శ్రమలలో నమ్మకంగా ఉంటావో, మరణం వరకు నమ్మకంగా ఉంటావో, నీ జీవితంలో నేను జీవ కిరీటాన్ని ఇస్తాను. శ్రమ కలుగుతుంది, మరణం వరకు కూడా ఆ శ్రమలలో నీవు నమ్మకంగా దేవుని ఆశ్రయించి విశ్వాసయాత్రని కొనసాగిస్తావో, నీ జీవితంలో దేవుడు నీకు వాగ్దానం చేసినటువంటి
జీవ కిరీటాన్ని ఇస్తాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటారు దేవుడు శోధిస్తున్నాడని. దేవుడు ఎప్పుడు కూడా శోధించడు. ఆయన పరీక్షిస్తాడు, కానీ శోధించేది దేవుడు కాదు. అందుకని కింద వచనం చెప్తున్నాడు, దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. చాలామంది అంటారు, ఎందుకయ్యా నాకు ఈ శోధన అని దేవుడి దగ్గరకు వచ్చి అంటారు. దేవుడు ఎప్పుడు కూడా శోధించదు, అని పరీక్షిస్తాడు నీ విశ్వాసం. అంతేకాని శోధన అనేది దేవుని యొక్క నుంచి రాదు, చెడు అనేది దేవుని యొక్క నుంచి రాదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరీక్షలో నువ్వు నిలబడాలి. అపవాది నిన్ను శోధించినప్పుడు నీవు జయాన్ని పొందుకోవడానికి క్రీస్తు శక్తిని నీవు ఆశ్రయించాలి. చివరిగా చూస్తే శోధన అనేది ఏ విధంగా మన మానవుడి జీవితాల్లో వస్తుందో ఇక్కడ రాస్తున్నాడు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఎడుబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ప్రతి ఒక్కరి జీవితంలో ఏ విధంగా శోధన వస్తుంది? తన స్వకీయమైన దురాశ చేత, తన సొంత దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. మరి సాతానుని శోధిస్తున్నాడంటే లోకమును బట్టే శోధిస్తున్నాడు. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమింపడి ఎవడైనా లోకమును ప్రేమించడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతే అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవకుడంబమును తండ్రి వలన పుట్టిన కావు, అవి లోక సంబంధమైనవి. లోకములో ఉన్న వాటిని ప్రేమింపకూడదు. ఎందుకంటే దాని ద్వారానే మనిషి జీవితంలో దురాశ అనేది ఏర్పడుతుంది. ఆ దురాశ స్వకీయమైన దురాశ ఏర్పడి ఆయన తిరిగి మరలా పాపం అనేది చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవకుడంబము. ఈ మూడు ద్వారానే సాతానుడు మానవుని జీవితాన్ని శోధిస్తాడు. మరి చివరిగా చూస్తే ఆ 15వ వచనంలో దురాశ గర్భము ధరించి పాపమును కనును, అనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఆత్మీయమైన మరణం. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమైన మరణమును కనును. ఈ దురాశ స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పిన వాడే శోధింపబడుతున్నాడు. మరి దురాశ గర్భాన్ని ధరించి పాపమును కనగా ఆజ్ఞను అతిక్రమించగా పాపం వస్తుంది. ఈ పాపమును కనగా పాపం ఏమవుతుంది? పరిపక్వమై, అంటే పెరుగుతుంది. పాపాన్ని పెంచుకుంటూ అది ఎప్పుడైతే పరిపక్వం అవుతుందో మరణము ప్రాప్తిస్తుంది. మరణానికి అంటుందంట. ఎప్పుడైతే పాపమును ధరిస్తున్నాడు, గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణానికి అంటుందంట. అది స్పిరిచువల్ డెత్ యు ఆర్ గెటింగ్ ఇన్ యువర్ లైఫ్. తద్వారా అదే పాపంలో కొనసాగితే చివరకు నిత్య నరకాన్ని నీవు తీసుకొని వెళ్ళబడతావు. నిత్య జీవనకు వెళ్ళవలసిన నీ జీవితంలో నిత్యమైన నరకానికి నీవు వెళ్తావు. కనుక నీవు దురాశ చేత పడకుండా నీవు చూసుకోవాలి. దురాశ గర్భము ధరించకుండా చూసుకోవాలి. గర్భం ధరించడం అంటే నీకు అంతరంగంలో దాన్ని పెట్టుకొని నువ్వు పోషించకూడదు. అది పెరిగి చివరికి నీకు ఆత్మీయ జీవితాన్నే నాశనం చేస్తుంది. ఆత్మీయ మరణంలోనికి నిన్ను నడిపిస్తుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యము ద్వారా గ్రహించాలి. శోధన వచ్చినప్పుడు లేక పరీక్ష నీ జీవితంలో వచ్చినప్పుడు దానిని ఆనందంగా నీవు ఎంచుకో. ఓర్పు దాన్ని కొనసాగించు. మరి నీకు ఆ ఓర్పును కొనసాగించడానికి కావాల్సిన శక్తి కావాలంటే దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు ఆశ్రయించు. దేవుని యొక్క జ్ఞానం నువ్వు ఆశ్రయించినప్పుడు సందేహం లేకుండా ఆయన దగ్గర నువ్వు అడుగు. విశ్వాసంతో నువ్వు అడుక్కుంటే నువ్వు పొందుకుంటావు. సందేహంతో అడిగితే ద్విమనస్కుడు దేవుడు ద్వేషిస్తాడు. ద్విమనస్కుడు నువ్వు అడిగినప్పుడు అవి నీవు దేవుని వల్ల నువ్వేవి పొందుకోవని నీవు గుర్తుంచుకోవాలి. మరి నీకున్న దశలో నిన్ను జాగ్రత్త పరుచుకోవాలి. ఉన్న పరిస్థితులు నువ్వు దేనిని బట్టి నువ్వు అతిశయపడుతున్నావో నువ్వు గ్రహించాలి. నీకున్నదాన్ని బట్టి, భౌతికంగా ఉన్నదాన్ని బట్టి అతిశయపడుతున్నావా? అంతరంగంగా ఉన్నదాన్ని బట్టి అతిశయపడుతున్నావా? భౌతికంగా ఉన్నదాని గురించి నువ్వు ఆధిక్యత నుంచి అతిశయపడితే అదంతా కూడా వ్యర్థమైనదే. అది అంతలో ఉంటుంది, అంతలో మాయమైపోతుంది. ఆత్మీయ జీవితంలో బలంగా ఉంటే అది నీకు నిత్యం కూడా ఉంటుంది. శోధన ఎప్పుడైతే చరిస్తావో దేవుడు నీకు వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటాన్ని నువ్వు పొందుకుంటావు. మరి ఎప్పుడైనా నీ జీవితంలో అనుకుంటున్నావేమో, దేవుడు ఎప్పుడు కూడా శోధించడు, పరీక్షిస్తాడు, కానీ శోధించడం సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకవేళ
దేవుని చేత శోధింపడుతున్నావని ఎప్పుడు కూడా నీ జీవితంలో నీవు అనొద్దు. ఏ విధంగా నీవు శోధింపడుతున్నావు అంటే ప్రతి వాడు కూడా తన స్వకీయమైనటువంటి దురాశ చేత ఏడుబడి మరులు కొల్పిన వాడే శోధింపడుతున్నాడు. తన దురాశ చేత ఆయన తన జీవితంలో శోధన తెచ్చుకుంటున్నాడు. ఆ దురాశ ఎప్పుడైతే ఎక్కువవుతుందో అది గర్భం ధరించి పాపమును కంచుంది. ఆ పాపము పరిపక్వమైందో ఆత్మీయ మరణం అని జీవితంలో వస్తుంది. అదే పాపాన్ని కొనసాగిస్తే చివరకు నిత్య మరణానికి తన జీవితం వెళుతుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుడులారా, మరి నీ జీవితంలో ఉన్న ప్రతి పరీక్షను శోధన ఎదుర్కోవడానికి దేవుని నువ్వు ఆశ్రయించు, దేవుని మాట నువ్వు ఆశ్రయించు, ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించు. ఎప్పుడైతే నీవు ఆ విధముగా స్థిరముగా విశ్వాస జీవితంలో నువ్వు ఉంటావో ఒక ప్రావీణ్యమును పొందుకుంటావు, సంపూర్ణంగా చేయబడతావు, ఈ విశ్వాస జీవితంలో బలముగా ఉంటావు. అన్నిటికంటే ముఖ్యముగా క్రీస్తును ఎదుర్కొన్న సమయంలో నీవు సంపూర్ణంగా చేయబడి ఆయన మెప్పును పొందుకునేవాడిగా ఉంటావు. ఆ విధముగా ఉంటావు నువ్వు. ఆ విధముగా ఉన్నప్పుడు నీవు దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని నీకు ఇస్తాడు. ఆ విధముగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశ్రయించిన గాక. తండ్రికి మన పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడే సంరక్షించిన గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభా, నీకే వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీ కృపను కాపుదలను సంరక్షణ తండ్రి, మాతో మీ నుంచి సంరక్షించి నడిపించిన విధానం ప్రభా నీకే స్తోత్రాలు. మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నీ ప్రియ బిడ్డలతో ప్రభా మాట్లాడిన విధానం ప్రభా నీకే స్తోత్రములయ్యా. ప్రస్తుతముల పరిస్థితుల్లో తండ్రి ప్రభా మరి శోధింపడుతున్న సమయంలో తండ్రి ఆ శోధన తండ్రి ప్రభా మా జీవితంలో ఉన్నందుకు తండ్రి మేము తండ్రి ఆనందించేవారిగా ఉంటూ నీ కృప చూపించండి. దాని ద్వారా ఓర్పును పొందుకొని ప్రభా, ఓర్పు ద్వారా తండ్రి ప్రభా మా జీవితంలో జయమును పొందుకున్నట్టు నీ కృప చూపించండి అయ్యా. మరి తండ్రి దాన్ని జయించే విషయంలో తండ్రి జ్ఞానం మాకు కొద్దిగా ఉన్నట్లయితే ప్రభా జ్ఞానం తండ్రి మాకు అనుగ్రహించండి ప్రభా. మరి జ్ఞానం మిమ్మల్ని అడిగితే మీరు ఇస్తారని నీ వాక్యం చెప్పింది ప్రభా. మరి నీ వాక్యం ద్వారా ప్రభా ఆ జ్ఞానం తండ్రి పరిపూర్ణ విశ్వాసంతో మేము పొందుకున్నట్టు నీ కృప చూపించండి. మాకున్న స్థితిలో తండ్రి ప్రభా మేము ఆత్మీయ స్థితిలో తండ్రి మేము అతిశయపడినట్టు ప్రభా నీ కృప చూపించండి అయ్యా. నీకే స్తోత్రములు చెల్లించుకున్నా ప్రభా. భౌతికంగా ఉన్న ప్రతి పరిస్థితిని ప్రభా మేము తండ్రి తలంచక దాన్ని దృష్టించక ప్రభా ఆత్మీయ స్థితి వైపు తండ్రి ఆత్మీయ జీవితం వైపు తండ్రి కన్నులు పెట్టినట్టు ప్రభా నీ కృప చూపించండి అయ్యా. నీకే స్తోత్రములు తండ్రి. మరి ఎప్పుడైతే మేము శోధన జయిస్తాము ప్రభా మేము తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానం చేసినటువంటి ప్రభా ఆ యొక్క బహుమానం తండ్రి జీవకిరీటం మేము పొందుకున్నట్టు ప్రభా నీ కృప చూపించమని కోరుచున్నాం ప్రభా. ప్రతినిత్యం తండ్రి ప్రభా నీ ఎందుకు ఉన్నతమైన జీవితం తండ్రి మాకు దయచేయండి తండ్రి. నీకే స్తోత్రములు ప్రభా, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి ప్రతి ఒక్కరు ప్రభా అందరూ తండ్రి ఏ భేదం లేకుండా తండ్రి పాపం చేసినటువంటి స్థితిలో ఉన్నారు తండ్రి. ఆ పాపమును తండ్రి మా జీవితంలో మీరు తొలగించున్నారయ్యా. శిలువ రక్తం ద్వారా తండ్రి ప్రభా దాన్ని పరిహరించున్నారు తండ్రి. మరి ఇంకను తండ్రి రక్షణ పొందిన ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభా. నిన్ను తండ్రి ప్రభా తెలుసుకుని ప్రభా నువ్వు చేసిన గొప్ప కార్యం తండ్రి, శిలువలో చేసిన గొప్ప కార్యం తండ్రి బిడ్డలు గ్రహించి ప్రభా నిన్ను రక్షణగా అంగీకరించి ప్రభా వారి జీవితంలో తండ్రి ప్రభా నీటి బాప్తిసం తీసుకోవడం ద్వారా ప్రభా సంఘంలో చేర్చబడినట్టు నీ కృప చూపించండి తండ్రి. సంఘమును మీరు ఆశ్రయించండి తండ్రి. ఇంకా నువ్వు సంఘంలో తండ్రి ప్రతి సభ్యుడు కూడా ప్రభా ఉన్నతంగా తండ్రి ఆత్మీయ స్థితిలో ఉన్నట్టు ప్రభా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. సంఘ సరిహద్దులు మీరు విశాలపరచండి అయ్యా. మరి త్వరలో ప్రభా మేమందరం తండ్రి ప్రభా సంఘము ద్వారంలో తెరవబడి ప్రభా అందరం సంఘంలో చేరి తండ్రి ప్రభా నిన్ను మహింపరిచే శక్తిని మాకు దయచేయమని కోరుచున్నాం ప్రభా. ఆ దినం నుంచి తండ్రి ఎంతగానో ఎదురు చూస్తున్నాం ప్రభా. నిరీక్షణతో తండ్రి విశ్వాసంతో తండ్రి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే స్తోత్రములు. త్వరగా తండ్రి మార్గమును తెరవమని కోరుచున్నాం ప్రభా. నీకే స్తోత్రాలయ్యా. స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అనారోగ్యం ఉన్న బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. సోదరు సూర్యబాబు నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. తన మెడికల్లో ప్రభా మంచి పరిస్థితిని తండ్రి బిడ్డలు దయచేయమని కోరుచున్నాం ప్రభా. నీకే స్తోత్రాలు. ఇంకా తండ్రి ప్రార్థన వస్తున్న ప్రతి ఒక్క నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రములయ్యా. స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా కుటుంబాలన్నింటినీ మీరు ఆశ్రయించమని కోరుచున్నాం ప్రభా. మా బిడ్డలు మీరు ఆశ్రయించమని కోరుచున్నాం ప్రభా. ప్రత్యేక శరీసనాల నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలకు మీరు తోడుగా ఉండమని కోరుచున్నాం ప్రభా. నీకే స్తోత్రాలు. మీ కృపలో భద్రపరచండి తండ్రి ప్రభా. చిన్న బిడ్డలు ఎదురు ప్రభా చిన్నతనం నుంచి ప్రభా నీ ఎందుకు ప్రభు ఎదుర్చున్న విధానం బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. బిడ్డలను సంరక్షించండి అయ్యా. వారికి నీ జ్ఞానమును దయచేయండి. నీ దయాందును తండ్రి ప్రభా తండ్రి ప్రభా బిడ్డలు ఎదురున్నట్టు ప్రభా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. బిడ్డలకు మంచి ఆరోగ్యం బలము శక్తిని దయచేయమని కోరుచున్నాం ప్రభా. ప్రత్యేకంగా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ప్రభా ప్రసాద్ గారి కుటుంబం నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. మరి మామగారిని తండ్రి ప్రభా మరి నీ సన్నిధిలో ప్రభా చేరి ఉన్నారు ప్రభా. మరి తన బిడ్డలకు ఓదార్పును నిరీక్షణ దయచేసిన విధానం ప్రభా నీకే స్తోత్రాలయ్యా. బిడ్డలను బలపరచండి. ఇంక నువ్వు ప్రభా తండ్రి ప్రభా పరిచయం తండ్రి మీరు బలంగా మీరు దాన్ని ముందుకు నడిపించమని కోరుచున్నాం ప్రభా. ఆంచి నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే స్తోత్రాలు తండ్రి. మరి ఆ కుటుంబంలో ప్రతి సభ్యుడి నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు. నీ కృపలో భద్రపరచండి, సంరక్షించండి తండ్రి. వారిని బలపరచండి అయ్యా ప్రభా. నీకే స్తోత్రములు తండ్రి. స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రభా వారు చేస్తున్న ప్రతి పరిచయం మీరు తోడుగా ఉండమని కోరుచున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభా సంఘంలో ప్రతి కుటుంబం నిమిత్తం ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబంలో ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా.
నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. తిరిగి మేము కలిగే పర్యంతం కూడా తండ్రి ప్రభా నీ కృపలో కాపుదలలో సంరక్షణ తండ్రి మమ్మల్ని గురించి నడిపించండి ప్రభా. ప్రభా నీ ఎందుకు ప్రభా ఉన్నతమైన జీవితమును ఆత్మీయ జీవితంలో ప్రభా బలమైన విశ్వాస జీవితం మాకు దయచేయమని కోరుచు మా ప్రభుని ప్రియకుమారైన యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున వచ్చిన భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయి. మడల ప్రార్థన చేసిన మీకు మించిన ప్రకారం మా ప్రార్థించిన మమ్మల్ని శోధన తెగ దుష్టుని తప్పించు. ఎందుకనగా రాజ్యమును శక్తి మహిమ నిరంతరం నీవు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మీకు తోడైండును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధింతుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధింతుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధింతుము. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకను యేసు రక్తమునకే చేయి, ప్రభు యేసు రక్తమునకే చేయి, ప్రభు యేసు నామమును సంపూర్ణ జీవితం గాక. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి వచ్చే వారం కూడా దేవుని చిత్తమైతే ఫేస్బుక్ లైవ్లో రావడానికి ప్రయత్నిస్తాము. లేని యెడల ఈ విధముగానే రికార్డ్ చేసి సంఘారాధన పోస్ట్ చేయబడుతుంది. మరి మీ యొక్క దైనందిన ప్రార్థనలో సంఘం ద్వారం త్వరగా తెరవబడాలని మనందరము సంఘములో చేరి మరి దేవుని సన్నిధిలో మనం దేవుని ఆరాధించడానికి ఆ యొక్క సమయం నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. ప్రసాద్ గారి కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీకు అస్వస్థగా ఉన్న ప్రార్థన వస్తున్న ప్రతి బిడ్డల మీద కూడా మీరు ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా సంఘం యొక్క స్థితిని బట్టి, సంఘంలో ఉన్న పరిస్థితిని బట్టి ప్రతి ఒక్కరు కూడా సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఆత్మీయ స్థితిలో బలముగా ఉండే నిమిత్తము సంఘ ద్వారములు తెరవబడి తొందరగా మనందరం కూడా దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.